95 మూవీ బాగుంది. యాక్చువల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు కదా! తల్లిని ఎందుకు ఫస్ట్ పెట్టినారనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అన్ని రకాల ఆడియన్స్కి సెట్ అవుతుంది. ఒక స్లో పేసింగ్ మూవీ అనేది తప్ప మిగతా అన్ని బాగుంది. బాగానే ఉంది ఇప్పుడు. అంటే దాని వాల్యూ తెలియట్లేదు అందరికీ. మేబీ ఇలా మనం సోషల్ మీడియా ద్వారా చెప్పితే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ ఓకే, అంటే కాన్సెప్ట్ చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ చాలా ఆలోచింపజేసే మూవీ అనమాట. పిల్లలు ఎడ్యుకేషన్ లైఫ్, ఒక అబ్బాయి ఆ అబ్బాయిని పాస్ చేయడానికి వాళ్ళ తల్లి చదివి అబ్బాయిని నేర్పించడం. మూవీ ఇస్ గుడ్. ఓవరాల్ మూవీ హిట్ అయినట్టేనా? 3.75 వరకు ఇవ్వచ్చు. ఆ రేటింగ్ కూడా స్లో పేసింగ్ మూవీ అనేసి అంతే. 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 70 to 80. 70 to 80. అండ్ నివేద థామస్ దగ్గర ఎలా చేశారు? యాక్టింగ్ సూపర్ అండి. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూల్. దర్శన్ కొత్తగా చూసాం యాక్చువల్గా. లేకపోతే మనం ఓటీటీకి ఓటీటీ ఈజ్ ద బెస్ట్. యాక్చువల్గా ఇంత స్లో పేసింగ్ మూవీ చాలా మందికి కనెక్ట్ అవ్వదు, ఓటీటీలో బాగా కనెక్ట్ అవుతుంది. ఇది రాయలసీమ స్లాంగ్స్ అన్ని పెట్టారు మూవీలో. అవును, మన తిరుపతి క్లిప్పింగ్సే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ 95% ఉన్నాయి క్లిప్పింగ్స్. విజువల్స్ బాగున్నాయా? బాగున్నాయి. మీకేం నచ్చింది సినిమాలో? యాక్చువల్గా పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు, పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయాలు, పిల్లల్ని పెంచే విధానం కంప్లీట్లీ. కాన్సెప్ట్ బాగుంది. 100% అందరికీ రిలేటబులే. ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అనకూడదు దాన్ని, రియల్ లైఫ్. ఇది ఫెస్టివల్ సీజన్ అయినా జనాలు కూడా ఎవరు కనబడట్లేదు సినిమాలో. అంటే దాని వాల్యూ తెలియట్లేదు అందరికీ. మేబీ ఇలా మనం సోషల్ మీడియా ద్వారా చెప్పితే డబ్బింగ్ మూవీ కూడా వచ్చింది కోర్టు, దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా పడిందా? మేబీ ఉండొచ్చు, ఎందుకంటే తను పెద్ద హీరో. సో దీంట్లో స్టార్స్ ఎవరు లేరు, నివేద థామస్ అండ్ ప్రియదర్శి. సో యాక్టింగ్ వైజ్ సూపర్. వారు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్ కదా. బట్ చిన్న స్టోరీ అయినా, సింపుల్ స్టోరీ అయినా సూపర్గా చూపించినాడు. అవును, మొత్తం తిరుపతి విజువల్స్ అన్ని ఇంకా రియలిస్టిక్ గానే అన్ని మనం చూసిన మన ఏరియా వాళ్ళకైతే బాగా సూట్ అవుతాయి. అన్ని చూసినవి మన ముందర జరిగినట్టే ఉంటుంది మన ఏరియా వాళ్ళకైతే. అదే తల్లిదండ్రి గురువు దైవం అని ఎందుకన్నారంటే, తల్లిని ఫస్ట్ పెట్టిన రీజన్ యాక్చువల్గా దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. దట్ ఈస్ ద సినిమా కాన్సెప్ట్. మెయిన్ లీడ్ ఆయన యాక్చువల్గా నాకు తెలియదు, బట్ ఒక ఫ్యామిలీలో కరెక్ట్, ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లల్ని ఎలా కేర్ చేయాలా, వాళ్ళ ఫ్యూచర్, ఒక తండ్రి అనేది బాధ్యతలు ఎప్పుడూ ఉంటాయి, తల్లి ఎలా లీడ్ చేసింది ఫ్యామిలీ అనేది కాన్సెప్ట్ చాలా బాగుంది. పిల్లలు బాగా చేశారు, వాళ్ళకి 5 out of 5 ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రూవ్డ్ యాక్టర్స్ కూడా కాదు, చాలా బాగా చేశారు. కన్విన్సింగ్గా ఉంది స్టోరీ. బీజిఎమ్స్ అంతా బాగానే ఉన్నాయి. ఎమోషనల్ మూవీ, ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. కుటుంబం అదే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోండి, ఫ్యామిలీస్ మొత్తం చూడొచ్చు. నేనైతే 98, 99 వేస్తాను. పిల్లలు స్కూల్ గురించి, హెడ్ మాస్టర్ గురించి బాగా తల్లిదండ్రులు బాగా సినిమా తీసినారు. ఈ చదువుకునే పిల్లలు కూడా చాలా టెక్నిక్గా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ బాగా చూడవచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు ఎట్లా సాగి బిడ్డలు సాగేది బాగా చూపించినారు. యాక్టివ్, ఈ సినిమాకి యాక్టివ్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ సినిమా గురించి పిల్లలు తల్లిదండ్రులు ఎట్లా చదివించిన బిడ్డలు అనేది యాక్టివ్గా బాగుంది. తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా కోఆపరేషన్ చేయాలని చెప్పి బాగా చేశారు.